హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి క్రిస్పీ హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఈ జనరేషన్లో ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమే. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే వాటిని ఎప్పుడు స్టోర్ చేసి ఎప్పుడే కావాలంటే అప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం బాగా ఫ్రెష్గా ఉన్న పొటాటోస్ని తీసుకోండి. అలాగే కొంచెం పెద్దవి చిప్స్ కోసం అని అడిగి మార్కెట్లో తెచ్చుకోండి. అలా అయితే బాగుంటాయి. చిన్న చిన్నవి కొంచెం ముదిరిపోయినవి ఉంటే దాంట్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి అంత క్రిస్పీగా రావన్నమాట, చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ. అందుకని కొంచెం కొత్తగా ఉన్న గడ్డని కానీ లేకుంటే పెద్దగా ఉన్న వాటిని చూసి తెచ్చుకోండి. ఇక్కడ నేను మార్కెట్ నుంచి ఒక 1 కిలో పొటాటోస్ని తెచ్చుకుంటున్నా. ఆలూని తీసుకొచ్చి ఇలా మొత్తం బాగా వాష్ చేసి స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసాను అనమాట. స్కిన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఈ పొటాటోస్ని కట్ చేసుకుంటున్నా. స్లైసెస్ అన్నవి మరీ థిన్గా కాకుండా మరీ పెద్దగా థిక్గా కాకుండా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క షేప్ కానీ చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంత థిక్నెస్తో కట్ చేసుకోండి ఈ పొటాటోస్ని. అలాగే ఇప్పుడు మనం వాష్ చేసి పీల్ ఆఫ్ చేసుకున్న మొత్తం పొటాటోస్ని ఇలాగే కట్ చేసుకుంటున్నాం. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పొటాటోస్ని మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ వాష్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు వాష్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ పొటాటోస్లో ఎక్కువ స్టార్చ్ అన్నది ఉంటుంది కదా, పిండి పదార్థం. దానివల్ల అవి క్రిస్పీనెస్ అన్నవి రావన్నమాట. ఇలా 1-2 సార్లు మంచిగా వాష్ చేసుకుంటే దానిలో ఉండే వైట్గా పిండి పదార్థం ఉంటుంది కదా, అదంతా పోతుంది. చూడండి, ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఎలా వైట్గా అయిపోయినాయి వాటరు. ఇప్పుడు నెక్స్ట్ టైం వాష్ చేస్తున్నా, ఇప్పుడు కూడా కొంచెం అలాగే వస్తాయి. ఇప్పుడు కూడా ఇంకొకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ని కూడా తీసేసుకొని ఇంకొక కొంచెం ఫ్రెష్ వాటర్లోకి మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఈ పొటాటోస్ని చూడండి బాగా మంచిగా వాష్ చేసుకొని ఈ వాటర్ని కూడా పంపేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని అందులోకి, అంటే ఇప్పుడు మనం ఎన్ని పొటాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పొటాటోస్ వేసుకోవడానికి సరిపడేంత గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అవి బాయిల్ అవ్వడానికి కావాల్సినన్ని వాటర్ వేసి ఆ వాటర్ని బాగా ఇలా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వదిలితే బాయిల్ అవుతాయి. అలా అయిన దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న, ఆల్రెడీ వాష్ చేసాం కదా, కట్ చేసి ఆ పొటాటో ముక్కలన్నిటిని అందులో బాయిలింగ్ వాటర్లో వేసి ఎక్కువ బాయిల్ చేయకండి. ఒక 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వదిలేస్తే అవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. అలా మెత్తబడిన వాటిని వెంటనే తీసి కోల్డ్ వాటర్లో వేసుకోండి. తీసిన తర్వాత ఏదైనా ఒక డ్రై కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన ఒక 10-15 మినిట్స్ దాకా ఆరబెట్టేసుకోండి. దానిపైన ఉన్న మాయిశ్చరైజర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసుకొని దానికి ఒక 3-4 స్పూన్ల కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండిని వేసి బాగా టాస్ చేసుకుంటే ఇలా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా మీ దగ్గర జిప్ లాక్ బ్యాగ్ ఉంటే దాంట్లో అయినా పెట్టుకోండి, లేకుంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటే ఇలాగా కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలో అన్ని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఒక కొద్దిగా తీసుకుంటున్నా. సో చూడండి, ఫ్రై చేస్తున్నా. ఇలా ఒక్కసారి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. కొన్ని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని డీప్ ఫ్రై చేస్తేనే క్రిస్పీనెస్ అన్నది వస్తుంది. సో అలా ఇంకొకసారి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ టైం ఫ్రై చేశాను కదా, అవి కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయా, వాటిని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగైతే రెడ్డిష్గా క్రిస్పీగా ఉంటాయో అలా క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇందులో వేసేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది కదా, సౌండ్. అలాగే ఇంకొకసారి చల్లగా అయిపోయిన తర్వాత ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. స్టోర్ చేసుకున్న వాటిని ఎప్పుడైనా ఫ్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కామెంట్, like my videos. Follow for more videos.